హాయ్ అండి అందరికి. ఈరోజైతే ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. మేమైతే 1 కిలో కొరమేన్‌లయితే తెచ్చుకున్నాము. చూడండి నేను సాల్టు అవంతా వేసి బాగా కడిగి పెట్టుకున్నానండి. దాని తర్వాత కొద్దిగా అయితే చింతపండు నానబెట్టుకున్నాను. కొద్దిగా నల్ల చింతపండు, కొద్దిగా తెల్ల చింతపండయితే నానబెట్టుకున్నాను. ఎందుకంటే చేపల కూరకి నల్ల చింతపండయితే బావుంటుంది. దాని తర్వాత నేనైతే కొన్ని చెనిగ్గింజలయితే ఏయించుకున్నానండి ఫస్టు. కొద్దిగా బాగా ఏగిన తర్వాత నేను కొంతవరకు మెంతులు వేసుకున్నాను. కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా గసగసాలైతే వేస్తున్నానండి. చేపల కూరకి గసగసాలు వేస్తేనే కొద్దిగా బాగా టేస్టొస్తుంది. మెంతులు, గసగసాలు బాగా వేయాలండి చేపల కూరలో. అవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఏయించుకోవాలి. మరియు హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతాయండి. టేస్ట్ రాదు. కాబట్టి మీడియం ఫ్లేవర్‌లో లాస్ట్‌లో అయితే గసగసాలు వేయండి. గసగసాలు త్వరగా మనకు ఏగిపోతాయండి. అందుకు లాస్ట్‌లో వేసుకోమన్నాను. దాని తర్వాత ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నా నేను. ఆయిల్ అయితే కాగుతాంది. చిన్న ఎర్రగడ్డలైతే కొద్దిగా ఆయిల్‌లో ఏయించుకోండి. పెద్ద ఎర్రగడ్డలు కూడా బావుంటాయి. కానీ చిన్న ఎర్రగడ్డలు వేస్తే కొద్దిగా టేస్ట్ వస్తుందండి కర్రీ. చూడండి ఈ విధంగా నేనైతే కొద్దిగా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. దాని తర్వాత 2 టమోటాలైతే యాడ్ చేశాను. పెద్ద సైజ్ అయితే 1 టమోటో చాలు. చిన్న సైజ్ అయితే 2 టమోటోస్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్‌లో బాగా రోస్ట్ చేసుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. దాని తర్వాత ఒక 4 తెల్లగడ్డలైతే వేసుకోండి. ఎందుకంటే కొద్దిగా ఆయిల్‌లో రోస్ట్ చేస్తే టేస్ట్ బాగొస్తుందని చెప్పండి. కొద్దిగా బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు వేయించుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను గదా! ఈ విధంగా వచ్చేంత వరకు ఎంచుకోండి. దాని తర్వాత అంతా మనము స్టవ్ ఆఫ్ చేసేసి అంతా మిక్సీ జార్‌లో తీసుకోండి. చూడండి ఇప్పుడు ఏయించుకున్నవన్నీ మిక్సీలో ఉన్నాయి. దాని తర్వాతయితే కారం పొడి వేసుకుంటున్నాను. ఎందుకంటే చేపల కూరలో మనం చింతపండు ఎక్కువ వేస్తాం కాబట్టి, కారం ఒక 2, 3 స్పూన్‌లేసుకున్నా గూడా పర్లేదండి. ధనియాల పొడి అయితే నేను 3 స్పూన్‌లేసుకుంటున్నాను. పసుపయితే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. ఈ విధంగా వేసుకోండి మీరు. కొలతలు మీకు కారం ఎక్కువ తినేవాళ్ళు కారం ఇంకొక స్పూన్ గూడా ఎక్కువ వేసుకోండి. దాని తర్వాత ఒక స్పూన్ నేనైతే సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. ఇదంతా మిక్సీ పెట్టి పక్కన బెట్టుకున్నాము. దాని తర్వాత చేపల కూరకైతే అండి కొద్దిగా ఎక్కువ ఆయిల్ పడుతుంది. అప్పుడే కొద్దిగా కర్రీ టేస్ట్ వస్తుంది. ఆయిల్ కొద్దిగా ఎక్కువ హీట్ కాకుండా కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోండి. దాని తర్వాత కొద్దిగా అయితే జీలకర్ర యాడ్ చేస్తున్నాను నేను. నేను కొద్దిగా అయితే జీలకర్ర గూడా యాడ్ చేసుకున్నానండి. కొద్దిగా చాలు. ఆల్రెడీ మనము మసాలాలో గూడా కొద్దిగా వేసినాం కాబట్టి. దాని తర్వాత నేనైతే 2 పచ్చిమిరపకాయలైతే కట్ చేసి వేసుకున్నానండి. ఎందుకంటే కొద్దిగా ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. బావుంటుందండి పచ్చిమిరపకాయలు వేస్తే గూడా. మనం కూర కొద్దిగా పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు వేస్తే టేస్ట్ గూడా బాగుంటుంది. కొద్దిగా వాటిని బాగా దోరగా వచ్చేంత వరకు కొద్దిగా ఏయించుకోండి. ఈ 3 కొద్దిగా బాగా దోరగా ఏయించాలండి మనము. మరీ ఫ్లేము స్లోలో పెట్టుకొని ఏయించుకోండి. మరీ హైలో పెడితే మాడిపోతాయి బావుండదు. దాని తర్వాతయితే నేను పచ్చి కరివేపాకే వేసుకోవాలండి మనం చేపల కూరకి. ఎందుకంటే ఫ్లేవర్ బావుంటుంది. మనకు కూర గూడా నీసు స్మెల్ రాకుండా బాగుంటుందండి. దాని తర్వాత నేను ఇంగువైతే యాడ్ చేసుకున్నాను. ఇంగువ వేస్తే ఇంకా చాలా బావుంటుంది చేపల కూర. కొంతమందయితే దాన్ని స్కిప్ చేసేయొచ్చు. మేమైతే చేపల కూరకి ఇంగువ వేసుకుంటామండి. ఇప్పుడు నేను ఆల్రెడీ మనం మసాలా పేస్ట్ కొట్టి పెట్టుకున్నాం కాబట్టి, ఆ మసాలా కొద్దిగా ఫ్లేమ్ తగ్గిచ్చి, కొద్దిగా మసాలా అంతా వేసుకొని బాగా రోస్ట్ చేయాలండి. ఎందుకంటే, ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు మనం బాగా కొద్దిగా మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ, మూత వేసుకుంటూ ఉండాలి. లేదంటే కింద అడుగు మాడిపోతుంది కాబట్టి, మనకు కర్రీ అంతగా అనిపిచ్చదు. అడుగు అంటకుండా కొద్దిగా బాగా కలబెట్టుకుంటూ ఉండాలండి మనము. ఫ్లేమ్ అయితే సిమ్‌లోనే పెట్టండి మీరు. చేపలు వేసిన తర్వాత కొద్దిగా హైలో పెట్టుకొని మళ్ళీ సిమ్‌లో పెట్టేసేయండి. చూడండి ఈ విధంగా ఆయిల్ అయితే పైకొచ్చేంత వరకు ఏయించుకోండి. దాని తర్వాతయితే నేను చింతపండు రసం కలిపి పెట్టుకున్నానండి. కొద్దిగా నల్ల చింతపండు వేసుకున్నాను. కొద్దిగా తెల్ల చింతపండు వేసుకున్నానండి. ఎందుకంటే నల్ల చింతపండు వేస్తే ఆ కర్రీ చాలా టేస్టొస్తుంది. మనకి కలర్ అట్లా అనిపిస్తుంది కానీ, మనం చేపల కూరకైతే నల్ల చింతపండే వాడాలండి. అప్పుడే కర్రీ టేస్టొస్తుంది మనకి. బాగుంటుంది. మసాలా ఫస్ట్ టేస్ట్ రావడానికి మసాలా బాగా రోస్ట్ చేయాలండి మనము. పచ్చి వాసనొస్తే మనకు కర్రీ అంతగా బాగా అనిపిచ్చదు. బాగా రోస్ట్ అయ్యి మనకి అప్పుడే మంచి స్మెల్ ఒచ్చేస్తుంది. అప్పుడు మసాలా బాగా ఫ్రై అయినట్లండి. మనకు ఎంత కర్రీ కావాలో అంత క్వాంటిటీలో మీరు చింతపండు రసం అయితే వేసుకోండి. మీకెక్కువ పులుసు కావాలంటే ఇంకొద్దిగా వాటర్ వేసి చింతపండులో అందులో యాడ్ నేనిక్కడ చేసుకోండి. చూపించినట్లు పులుసైతే మనకి బాగా ఉడకాలండి. ఉడికేటప్పుడు మనం ఇక్కడ చేపలంతా శుభ్రం చేసి పెట్టుకున్నాం గదండీ! కొద్దిగా చేపలు నీసు వాసన రాకుండా కొద్దిగా లెమను, ఉప్పు వేసి బాగా కడగండి చేపలు. నేనైతే ఇక్కడ కొరమీనులు తీసుకున్నాను గాబట్టి నాకు చిన్న చిన్న పీసులొచ్చాయి.
బావుంటుంది కర్రీ. ఈ విధంగా మీకు ఎంత కర్రీ కావాలో అంత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఒకసారి ఉప్పు, కారం అంతా చెక్ చేసుకోండి. నాకైతే ఉప్పు, కారం అంతా సరిపోయింది. ఎందుకంటే నేను చాలా సార్లు ఫిష్ కర్రీ చేశాను కాబట్టి నాకెంత కారము, ఎంత ఉప్పు సరిపోతుందనేది ముందే తెలుస్తుంది. మనకైతే ఇక్కడ కర్రీ చూడండి ఉడుకుతూ ఉంది. మనం గెంట పెట్టకూడదండి. పీసులంతా ఇరిగిపోతాయి కాబట్టి ఈ విధంగా కలబెట్టుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ పైకొచ్చేసింది అంటే కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు చూడండి అన్నం వేసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈరోజు కర్రీ బాగొచ్చింది. మనకు చేసేటప్పుడే తెలిసిపోతుందండి ఆ స్మెల్‌కి అవి. ఎప్పుడు చింతపండు, కొద్దిగా నల్ల చింతపండు వేసి మీరు చేపల కర్రీ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగొస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ విధంగా చేపల కూర చేసుకొని తినండి. నా వీడియో చూసినందుకు థాంక్ యూ అండి.